నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా నిరుపేద వర్గాలు కానివ్వండి, ఈ వర్గాలకు మంచి చేస్తే, వారికి ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటే వారెంతగా తమ గుండెల్లోకి స్థానమిస్తారు అని చెప్పడానికి నిదర్శనంగా నిలబడతాయి. ఈరోజు ఒక వైఎస్ఆర్ గారిని చూసినా, ఒక జగన్ను చూసినా కూడా అర్థమవుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జరుగుతా ఉన్న సామాజిక సాధికార యాత్రలను చూసినా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. ఈరోజు నా ఎస్సీలను, నా ఎస్టీలను, నా బీసీలను, నా మైనారిటీలను ఈరోజు నాయకత్వ రోల్లోకి తీసుకొని వచ్చి వాళ్ళ చేత మీటింగులు పెట్టిస్తా ఉన్నా కూడా తండోపతండోలుగా ఈరోజు జనాదులందరూ కలిసి వస్తా ఉన్నారు అనంటే ఎంతగా ఆ ప్రతి పేదవాడి గుండెల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ఎంతగా గుండెల్లో స్థానం ఉంది అని చెప్పడానికి, ఎంతగా గుండెల్లో మీ బిడ్డ జగన్కు ఎంత స్థానం ఉందో చెప్పడానికి ఈ మీటింగులే నిదర్శనం. ఈరోజు ఈ 4 సంవత్సరాల కాలం, ఈ 53 సంవత్సరాల కాలం ప్రతి అడుగు కూడా రైతన్నకు మంచి జరగాలి, పేదవాడికి మంచి జరగాలి, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నిరుపేద వర్గాలు అందరూ కూడా ముందడుగులు వేయాలి. వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వాళ్ళ కుటుంబాల్లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా బాగుండాలి, గొప్పగా చదవాలి, గొప్పగా ఎదగాలి అనే ఎంతో తపిస్తూ ఈ 53 నెలల కాలంలో అడుగులు వేసిన ప్రభుత్వం మనది. రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వంగా ప్రతి విషయంలోనూ కూడా రైతన్నకు మద్దతుగా నిలబడ్డం. గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య ఎంతగా తేడాలు ఉన్నాయి అన్నది ప్రతి రైతన్న కూడా ఆలోచన చేసే విధంగా ఈరోజు ఆ తేడాల గురించి కాసేపు మీ అందరితో కూడా పంచుకుంటాను. ఈ 53 నెలల్లోనే రైతుకు, రైతాంగానికి మనందరి ప్రభుత్వం ఎంతగా మద్దతు ఇచ్చిందో, చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా ఎందుకు మీ బిడ్డ జగన్ చేసి ఎందుకు చంద్రబాబు చేయలేకపోయాడో ఆలోచన చేయమని చెప్పి ప్రతి రైతన్నను కూడా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా లేని విధంగా, గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, చూడని విధంగా ప్రతి రైతన్న కూడా పెట్టుబడి సమయంలో రైతన్న ఇబ్బంది పడకూడదు. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 50% మంది రైతన్నలు, ఈరోజు ప్రతి రైతన్నకు ఉన్నది కేవలం 1/2 హెక్టార్ లోపు మాత్రమే. అదే 1 హెక్టార్ దాకా తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో 70% మంది రైతన్నలు కనిపిస్తారు. మరి ఇలాంటి రైతన్నలకు కేవలం 1/2 హెక్టార్ లోపు ఉన్న ఇలాంటి రైతన్నలు 50% మంది ఉన్న మన రాష్ట్రంలో ఈ 13,500 రూపాయలు పెట్టుబడి సహాయం కింద రైతన్నకు సరైన సమయంలో ఇవ్వకపోతే రైతన్నలు ఎలా బతుకుతారు? రైతన్నలకు పెట్టుబడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ రైతన్న వ్యవసాయం ఎలా చేసుకోగలుగుతాడు? అప్పుల పాలు కాకుండా ఆ రైతన్న ముందడుగు ఎలా వేయగలుగుతాడు అని గతంలో ఎప్పుడూ ఆలోచన చేసిన పరిస్థితులు లేవు.